హలో. నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 159తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి గుర్తు చేస్తున్నాను యార్. అలా ఊరక చదివి వినేసి వెళ్ళిపోవడం తప్పు తెలుసా? లావైపోతారు, చూసుకోండి. లైక్స్ ఇచ్చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దక్ష్ రాను అనేసరికి అమ్మ వాళ్ళు గెస్ట్ హౌస్ రూమ్లో పడుకుంటారు, రావచ్చుగా అంటుంది ముద్దుగా మూతి పెట్టి భూమి. ఇంతకుముందు రావద్దు రావద్దు అనేదానివి, ఇప్పుడు రా రా అని పిలుస్తున్నావు. వచ్చినా ఉపయోగం ఏమీ ఉండడం లేదు. ఎందుకు చెప్పు నేను రావడం అంటూ భూమి చేతి వేళ్ళని తన చేతి వేళ్లతో లాక్ చేస్తాడు దక్ష్. ఆహా, అసలు ఉపయోగం లేదు కదా అని అంటుంది చిరుకోపంగా. భూమి మొహం మీద పడుతున్న వెంట్రుకలను చెవి వెనక్కి పెడుతూ, ఇవాళ ఫుల్గా నిద్రపో. మీ బామ్మగారు కూడా ఉన్నారు కదా, నేను రావడం బాగోదులే. రేపు ఆ గడ్డి పరక పెళ్ళి అని చెబుతాడు. వదిలేయాల్సింది రామ్గారు. పెళ్ళనేది ఇద్దరు ఇష్టపడి చేసుకుంటే బాగుంటుంది కదా. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక బంధంలోకి మనం ఎందుకు తోయడం? తన బతికేదో తను బతుకుతుంది కదా ఇంకా అని అంటుంది భూమి. ఎలా ఆలోచిస్తావు ఇలా అందరి గురించి పాజిటివ్గా? నీ అంత పాజిటివ్గా నేను ఆలోచించలేను. నేను పెళ్లి జరిగేలా చేస్తున్నాను. తనలా ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయాలని చూడడం లేదుగా. ఆ అమ్మాయికి పెళ్ళవ్వాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశతో ఎలాంటి తప్పులు చేయబోయిందో చూసావు కదా. ఆఖరికి నిన్ను అద్దుని అలాంటి పిల్లకి నువ్వు వేసిన శిక్ష చాలా చిన్నది. అంత తప్పు చేసిన అమ్మాయిని ఈజీగా వదిలేయలేను నేను. అద్దు కంట్రోల్ చేసుకోగలిగాడు కాబట్టి తప్పు జరగలేదు అక్కడ. అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీ ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయేవి. అదే జరుగుంటే గిల్టీ ఫీలింగ్తో వాడు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదు. ఇంకో విషయం తెలుసా? అలా విపరీతమైన సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చి ఆపుకున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతాయి. ఏదైనా జరుగుంటే నలుగురి ప్రాణాలు అల్లకల్లోలం అయిపోయేవి. ఒళ్ళు కొవ్వెక్కి నలుగురి జీవితాలతో ఆటలాడుకోవాలి అనుకున్న తనని అంత ఈజీగా వదిలేయడమే పెద్ద తప్పు అసలు. పెళ్ళనేది తనకి శిక్ష. శిక్షతో పాటు తన జీవితం కూడా బాగుపడుతుంది. ఆ అబ్బాయి ఏమీ చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. వ్యవసాయం చేసుకుంటున్నాడు. వాళ్ళ దూరపు బంధువు. ముఖ్యంగా పొట్టి మొహాన్ని ఇష్టపడ్డాడు అని దక్ష చెప్తుంటే నోరు తెరిచి మరీ చూస్తుంది భూమి. నోరు తెరిచి చూస్తున్న భూమి పెదాన్ని పట్టి లాగుతాడు దక్ష్. అబ్బా అంటూ నొప్పికి, ఇవన్నీ మీకు ఎలా తెలుసు? ఇక్కడే ఉంటారు, అక్కడ విషయాలు తెలుసుకుంటారు అని అడుగుతుంది. మీలాగా పక్కన ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా కూర్చుంటే ప్రమాదాలు మన పక్కనే ఉంటాయి. ఆ అబ్బాయి మంచివాడు అంటున్నాడు. ఈ మెంటల్ దాన్ని ఇచ్చి చేస్తే ఆ అబ్బాయికి కష్టాలు మొదలైనట్లేగా. అంత లేదు. ఆ గడ్డి పరక ఒళ్ళోంచి పనులు చేసేలా చేయించుకోగలిగే సమర్థుడేలే. ఈ పెళ్లి చేయడం వల్ల ఆ అమ్మాయికి జీవితం అంటే ఏమిటో అర్థం అవుతుంది. నిన్ను పని మనిషి అంది కదా, ఇప్పుడు తనే తన ఇంట్లోనే పనులన్నీ చేసుకుంటే పని మనిషి విలువ కూడా ఏంటో తెలుస్తుంది. పని మనిషి అంటే చిన్న చూపు కదా తనకి. కేవలం నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. ప్రతి ఒక్కరి మీద సానుభూతి చూపించుకో. అప్పుడు నీ మీద అందరూ సానుభూతి చూపించే పరిస్థితికి వస్తావు. ఓకే, నాకెందుకులే తన గురించి. నాకిప్పుడు నా రామ్ గారి గురించి మాత్రమే కావాలి అంటుంది నవ్వుతూ. చక్కగా రామ్ అని పెట్టావు, మళ్ళీ ఈ గారు ఎందుకు? ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎలా? తొక్కలో గౌరవం తీసి పక్కన పెట్టు. గారు అన్నావంటే తెలుసుగా నా పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో. చాలా బెదిరించేస్తున్నారు. చెప్తా మీ పని. ఎప్పుడు ఎలా మిమ్మల్ని ఆడుకోవాలో ఆల్రెడీ నాకు ఒక ఐడియా వచ్చేసిందిలే అంటుంది మూతి తిప్పుతూ. చూద్దాం నన్ను నువ్వెంత ఆడుకుంటావో. దానికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అని అంటాడు నవ్వుతూ. దక్ష్ చేతికి ఉన్న ఉంగరం చూసి, నా ఉంగరం వాడు లాగేసుకున్నాడు ఆ రోజు. అద్వైత్ మన కోసం గిఫ్ట్ చేసినవి. అదే ఎంగేజ్మెంట్ అనుకున్నాం కదా మనం. మీ చేతికి ఉంది కానీ నా చేతికి లేదు అంటుంది. రేపు తొడుగుతానుగా, కానీ దీని జత లేదుగా. ఇది రేపు తీయాల్సిందేగా నేను. ఇదన్నా మనం తన గుర్తుగా ఉంచుదాం.
తన చేతికి ఉన్న రింగు తీసి భూమి చేతిలో పెట్టి దాచుకో అంటాడు. అయ్యో, మీరుంచుకోండి. దాని జత లేనప్పుడు నా చేతికి అది ఉన్నా బాగోదులే. ఇక పద, నిన్ను నీ రూంలో దించేసి వస్తా అని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి భూమి రూంలో తనని దించుతాడు. ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అని నుదురు మీద ముద్దు పెట్టి వెళ్ళబోతున్న దక్ష్ చెయ్యి పట్టి లాగుతుంది భూమి. భూమి చూపులు చూసి చిన్న స్మైల్ ఇస్తూ, చాలా మార్పు వచ్చేసిందే నా నల్ల త్రాచులో అని భూమి పెదాలని సున్నితంగా అందుకొని ముద్దు పెట్టి వదిలి, ఇంక పడుకో అని అక్కడి నుంచి విజయ్ మాటలు వినిపించడంతో బయటికి వచ్చేస్తాడు దక్ష్. బావా, పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు కూడా 2 నెలల్లో చేసేయాలని చూస్తున్నారు అని అంటాడు కిందకి దిగుతున్న దక్షతో విజయ్. ఇంకా ముందు చేసినా పర్వాలేదుగా నీకు అడుగుతాడు నవ్వుతూ దక్ష్. నాకేం ప్రాబ్లం లేదు బాబు. నీకే భార్యకి దూరంగా ఉండాలంటే పెళ్ళయ్యాక కూడా కష్టంగా ఉన్నట్టుందిగా అంటాడు విజయ్ దీర్ఘం తీస్తూ. నాకెందుకు ప్రాబ్లం? నేనెందుకు దూరంగా ఉంటున్నాను? ఈ క్షణం తన రూంలోకి దూరి డోర్ లాక్ చేసుకున్న నన్నెవడు అడుగుతాడు అని విజయ్ పొట్టలో చిన్నగా గుద్ది గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అది నిజమేలే, నిన్నెవరు అడ్డుకుంటారు? రక్త తిలకం దిద్దావు కదా అని నవ్వుకుంటాడు విజయ్. పెద్దవాళ్ళందరూ మాటలు అయిపోవడంతో ఇంక పడుకుందాం, ఉదయాన్నే చాలా పనులున్నాయి కదా అని అంటారు మనోహర్ గారు. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చేరుకొని ప్రశాంతంగా నిద్రపోతారు ఆ రాత్రి. ఉదయాన్నే భూమికి నలుగు పెట్టి మరీ స్నానం చేయిస్తారు భారతి గారు. అమ్మా, జరుగుతుంది నిశ్చితార్థమే, దానికి కూడా నలుగెందుకు? ఎన్ని సంవత్సరాలైందో నీకు నలుగు పెట్టి చేయించక. అయినా అల్లుడు గారి ముందు కొద్దిగా అయినా అందంగా కనిపించాలిగా అని నవ్వుతూ భారతి గారు అనగానే, అబ్బో, ఆయన గారి కంటే నేను బాగానే ఉంటానులే అంటుంది సాగదీస్తూ. అంతలేదు, ఏదైనా ఆ ఇద్దరు అబ్బాయిలు అందమే వేరు. మీ ఇద్దరు వాళ్ళ ముందు తేలిపోతారు అని భారతి గారు అనగానే, చాలు తల్లి చాలు, మరీ మీ అల్లుడు కోసం నన్ను తక్కువ చేయకు అంటుంది భూమి చిరుకోపంగా. స్నానం అయిపోగానే బయటికి తీసుకొచ్చి తలకి ధూపం కూడా వేస్తారు. అక్కడ నయనికి కూడా సుప్రజ గారు వాళ్ళ అక్క వాళ్ళు రావడంతో చక్కగా నలుగు పెట్టి తలారా స్నానం చేయిస్తారు. వినీత్ని తండ్రి రెడీ చేసేసి కూర్చోబెడతాడు. వాడిని తీసుకువెళ్ళడం అవసరమా అని అడుగుతారు బంధువుల్లో ఒకరు. అవసరమా ఏంటి, వాడు లేకుండా ఎలా అని అంటారు వినీత్ తండ్రి సుభాష్. అలా కాదు, వాడికి అసలు బాగోవడం లేదు కదా, అక్కడ వాడు ఇబ్బంది పడతాడు, మీరు ఇబ్బంది పడతారు, పైగా వాళ్ళు కూడా ఏమనుకుంటారో కదా. ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఏమీ లేదు. వాడు లేకుండా మేము సంతోషంగా ఎలా అక్కడ ఉంటామో, అసలు వాడిని తీసుకువెళ్లకుండా వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు ముందు అని చెప్పి, మా వాడిని చూసుకో, నేను రెడీ అయి వస్తాను అని వెళ్ళిపోతారు సుభాష్ గారు. ఆద్యకి కూడా పెద్దమ్మ అమ్మ కలిసి తలారా స్నానం చేయించి ధూపం వేస్తారు. వైజయంతి గారు దక్ష రూమ్కి వెళ్ళేసరికి ల్యాప్టాప్ ముందు కూర్చున్న తనని చూసి, ఈరోజు కూడా నా నాన్న అడుగుతారు చిరుకోపంగా. అయిపోయింది మా, మెయిల్స్ చెక్ చేస్తున్నాను అని నవ్వుతూ అంటాడు. సరే, రెడీ అవ్వు ఫాస్ట్గా అని బట్టలు అక్కడ పెట్టి వెళ్ళిపోతూ, దక్ష్, మీ నానమ్మతో మాట్లాడొచ్చు కదా, నువ్వు మాట్లాడకపోయేసరికి బెంగ పెట్టేసుకుంది, చాలా బాధపడుతుంది. పెద్దావిడిగా పాతకాలపు మనిషిగా నీకెక్కడ ప్రమాదం అని ఆలోచించిందిలే. అప్పుడు కూడా వాళ్ళకు అప్పగించాలి అనుకోలేదుగా, బెంగుళూరు పంపించాలి అనుకుంది దూరంగా. ఏదైనా తప్పే అనుకో, కానీ ఇంకెంతో కాలం బతకదు. ఆవిడ చేసింది తప్పే కాదని అనడం లేదు, కానీ ఈ వయసులో ఇంకా బాధ పెట్టడం ఎందుకు? ఒకసారి నువ్వు మాట్లాడితే నువ్వు క్షమించావు అనుకొని ఆవిడ కొంచెం ఫ్రీ అవుతారు. అంత పెద్ద ఆవిడ భూమి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. మరి మనం కూడా కొంచెం పట్టు విడుపు వదిలితే మంచిదేమో. బయటి వాళ్ళ విషయంలో అయితే గట్టిగా పట్టుబట్టి కూర్చోవచ్చు, కానీ రోజు మొహమొహాలు చూసుకోవాలి. పైగా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమగా పెంచుకుంది. ముఖ్యంగా నీకు మీ తాతయ్య గారు బుద్ధులే వచ్చాయని ఆవిడ నీ మీద ఎక్కువ ఇష్టం పెంచుకుంది. ఇప్పుడు నీ తిరస్కారాన్ని ఆవిడ భరించలేకపోతుంది.
ఆ రోజు నుంచి ఇప్పటికి ఒక్క మాట మాట్లాడటం లేదు. మౌనమే వహిస్తుంది ఆవిడ. ఒకసారి ఆలోచించు నాన్న అని చెబుతారు వైజయంతి గారు. నాకేమీ ఆవిడ మీద ఇప్పుడు కోపం లేదమ్మా. నీ కోడలు క్షమించేశాక ఇంక నాకేముంటుంది అంటాడు దక్ష్. మరింకే, ఒక్కసారి పలకరిస్తే అయిపోతుందిగా. నువ్వేమి ఇంతకు ముందులా కూర్చొని మాట్లాడకపోయినా పర్వాలేదు. నీ నోటితో నానమ్మ అని వింటే చాలు. ఆవిడ కొంచెం రిలాక్స్ అయిపోతారు. బీపీ టెన్షన్తో అస్సలు తగ్గడం లేదు ఆవిడికి. మీ మామ కూడా నీతో ఈ విషయం గురించే మాట్లాడాలి అనుకుంటున్నారు. దక్ష్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి అక్కడి నుంచి లేచి వైజయంతి గారి ముందుకు వచ్చి, నానమ్మకి విషయం తెలిసిందనుకో, నీకు చెప్పొచ్చు కదా. ఆవిడెందుకు సొంత నిర్ణయం తీసుకోవాలి? తన కొడుకు ప్రాణాలు కాపాడిన అమ్మాయి తన మనవడు ప్రాణాలు పోయేలా చేస్తుందా? అసలు అంత పెద్దావిడికి ఈ వయసులో ఆ ఆలోచన ఎందుకు రాలేదు? సరే, ఆ ఆలోచన రాలేదు. కనీసం కొడుకు ప్రాణాలు కాపాడిన పిల్ల కదా, బయట ప్రమాదం ఉందని కూడా తెలిసింది కదా. మరలాంటప్పుడు తనని బయటికి పంపించాలని ఎలా అనుకుంది? మనతో మాట్లాడి ఉండొచ్చు కదా. ఆ పొట్టి దాని మాటలు విని సొంత నిర్ణయాలు తీసుకొని టికెట్ కూడా ఇచ్చి తనని ఎక్కడికో పంపించాలి అనుకుందంటే ఏంటమ్మా అర్థం? ఇప్పుడు నేను మాట్లాడట్లేదని ఆవిడ ఫీల్ అవుతుంది, కానీ ఆవిడ వయసుకి ఒక ఆడపిల్ల ఏదో కష్టంలో ఉంది. ఈ ఇంటికి మంచే చేసింది. అలాంటి పిల్లని ఒంటరిగా బయటికి పంపించడం తప్పు కదా అని ఎందుకు ఆలోచించుకోలేదు? విషయం మనకు చెప్పి వాదించొచ్చు. అప్పుడు నిజానిజాలు బయటికి వచ్చేవి. ఆవిడ ప్లానింగ్ ఎంత వేసిందో చూసావు కదా అమ్మా. అంత తొందరగా నేనైతే మాట్లాడలేను. ఇవన్నీ మనం ఇప్పుడు తన ప్రాణాలతో ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. అదే తనకేదైనా అయ్యుంటే ఇప్పుడు ఆవిడ మౌనం పాటిస్తుంది చూడు. అదే మౌనం పాటిస్తూ ఒక మర మనిషిలా నేనుండేవాడిని కదమ్మా. అందరికంటే బాగా ఆవిడికి నా గురించే తెలుసు. నేను ఒక మనిషిని ఇష్టపడ్డాను అంటే రైట్ పర్సన్ని ఇష్టపడతానని కూడా ఆవిడికి తెలుసు. మరి నల్లత్రాజుని నేను ఇష్టపడ్డాను అని అంటే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానని ఆవిడ అనుకోవాలి కదా. అలా కూడా ఆవిడ ఆలోచించలేదు. ఎందుకు? ఇప్పటికీ కూడా నా గుండె చప్పుడు నార్మల్ అవ్వలేదు మా. వినీత్ లాకెట్ ఇచ్చి ఉండకపోతే అన్న ఊహ నన్ను ఈ రోజుకి కూడా స్థిమితంగా నిలబడనివ్వడం లేదు. 6 సంవత్సరాలుగా చూస్తున్న నల్లత్రాజుని 3 నెలల పరిచయం ఉన్న గడ్డిపరక మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంది. ఇప్పుడు బీపీలు పెంచుకొని షుగర్లు పెంచుకొని బాధపడినా ఉపయోగం లేదు. ఆవిడ మీద నాకు కోపం లేదు. అలా అని ఇప్పుడు మాట్లాడే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మా. వాడికేం కోపం లేదని నువ్వే చెప్పు. ఆ టెన్షన్ తగ్గించుకుంటుంది. ఇంక నేను రెడీ అవనా అని అడుగుతాడు చిన్న స్మైల్తో దక్ష్. ఓకే నాన్న, త్వరగా రెడీ అవ్వు. టైం అయిపోతుంది. తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి అద్వైత్ రూమ్కి వెళ్తారు. స్నానం చేసి అప్పుడే వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చిన అద్వైత్ తల్లి లోపలికి రాగానే నవ్వుతూ తల తుడుమా అని సోఫాలో కూర్చుంటాడు. ఇప్పుడు బాగానే తుడిపించుకుంటావు. రేపు మీ ఆవిడొచ్చాక దేనికైనా కనీసం అమ్మ అని నన్ను పిలుస్తావా అని నవ్వుతూ అడుగుతూ తల తుడుస్తారు. ఇప్పుడు నువ్వే పనులు చేసి అప్పుడు నువ్వే పనులు చేస్తే అలసిపోవు. నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, వాళ్ళు చేస్తారు అంటాడు అద్వైత్. మాటలతోటే పడేస్తావురా అందరినీ. సరే, త్వరగా రెడీ అవ్వు, టైం అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు వైజయంతి. విజయ్ ఫ్రెష్ అయిపోయి డ్రెస్ వేసుకోగానే సూపర్గా ఉన్నావు అన్నయ్య ఈ డ్రెస్లో అంటాడు భరత్. మీ బావల కన్నా బాగున్నానా అని అడుగుతూ అద్దంలో చూసుకుంటాడు విజయ్. ఎవరందం వాళ్ళదన్నయ్య. నీ అందం నీది, పెద్ద బావ అందం పెద్ద బావది, చిన్న బావ అందం చిన్న బావది. వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు కదరా. వాళ్ళ అందాల్లో డిఫరెన్స్ ఏముంది? ఉంది. పెద్ద బావ ఫేస్లో సీరియస్నెస్ లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తూ, అదే టైంలో కూల్నెస్ కూడా కనిపిస్తూ, రెండూ మిక్స్ అయి డిఫరెంట్ యాటిట్యూడ్తో సూపర్గా ఉంటుంది. చిన్న బావ జోవియల్గా ఉంటూ ఎప్పుడు నవ్వుతున్నట్లే ఒక అందంతో ఉంటుంది. భరత్ చెప్పిన మాటలకి నవ్వుకుంటూ తలదువ్వుకొని పద భూమి దగ్గరికి వెళ్దాం అని అంటాడు విజయ్. అక్కని రెడీ చేస్తున్నారు.
మనకి నో ఎంట్రీ అని చెబుతాడు భరత్. ఎప్పుడో రెడీ చేసుంటారులే. పద, తలుపు తీస్తే కదా మనకి తెలిసేది అని తలుపు తీసి చూసేసరికి భూమి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి బుట్టబొమ్మలా రెడీ అయి కూర్చున్న తనని చూసి వారెవ్వా, ఎంత బాగున్నావో అని ఇద్దరూ ఒకేసారి అంటారు. ఎంత బాగుంటే ఏముందిలే అన్నయ్య, తన అల్లుళ్ళ పక్కన మేము అస్సలు సూట్ అవ్వమన్నట్లు మాట్లాడుతుంది మీ అమ్మగారు అని భూమి దీర్ఘం తీస్తూ అంటుంది. అదేంటి మా చెల్లి కంటే అందంగా ఉంటారా వాళ్ళు? మా చెల్లి పక్కన మా బావ తేలిపోయినట్టుండడు నవ్వుతూ అంటాడు విజయ్. నిజాలు మాట్లాడుకుందాం విజయ్, భారతి గారు నవ్వుతూ అంటారు. నువ్వేంటి చెల్లికి సపోర్ట్ చేయకుండా అల్లుడికి చేస్తావు? ఏది కరెక్ట్ అయితే అదే చెప్పాలి అని నవ్వుతూ అని విజయ్కి చిన్న దిష్టి చుక్క చెవి వెనక పెడతారు. నాకెందుకు అని నవ్వుతూ అడుగుతుంటే, నువ్వు కూడా చందమామలా మెరిసిపోతున్నావు, మరి దిష్టి తగలదు అంటారు. మరి నాకు దిష్టి తగులుతుంది కదా అమ్మా అంటాడు భరత్. తనంటే కాబోయే పెళ్లి కొడుకు. దిష్టి తగులుతుంది, నీకు నాకు ఎందుకు తగులుతుంది? సరే, టైం అయినట్లుంది కదా, కిందకి వెళ్దామా అంటారు భారతి. వీల్ చైర్ భరత్ ఫోల్డ్ చేసి పట్టుకుంటే భూమిని తన చేతుల్లోకి తీసుకుంటాడు విజయ్. అన్నయ్య, అక్కడ కూడా నన్ను ఇలాగే ఎత్తుకొని తీసుకువెళ్తారా అని మొహం ముడిచేసి అడుగుతుంది. ఆ కాలు పూర్తిగా తగ్గే వరకు తప్పదు మరి. అయినా అలా ఎత్తుకొని తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఎందుకు మొహం ముడి చేస్తున్నావు? గెస్ట్ల ముందు ఏం బాగుంటుంది అన్నయ్య? ఎవరో ఏదో అనుకుంటారని మనం ఆలోచించకూడదు. మన కంఫర్ట్ మనం చూసుకోవాలి. నువ్వు నడిచే పరిస్థితిలో లేవు కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం మానేసాయి అని కిందకి తీసుకురాగానే కారులో కూర్చోబెట్టినన్న ఒక్కసారే బయలుదేరదాం, టైం అయింది కదా అని హర్ష గారు అంటూ భూమి నుదురు మీద ముద్దు పెట్టి సూపర్గా ఉన్నావు తల్లి అంటారు. శేఖర్ గారు కూతుర్ని మురిపంగా చూసుకుంటారు. భూమి విజయ్ ఒకే కారులో ఎక్కుతారు. దక్ష్ అద్వైత్ రెడీ అయిపోవడంతో ఆద్య దగ్గరికి వెళ్తారు ఇద్దరు. అందాల బొమ్మలా రెడీ అయిన చెల్లిని చూసి బావ ఫ్రీజ్ అయిపోవడం గ్యారెంటీ, ఉంగరం తొడగడం మానేసి నిన్నే చూస్తూ ఉంటాడేమో అని అంటాడు అద్వైత్. అది నిజమే అన్నయ్య అంటుంది ఆద్య నవ్వుతూ. చెల్లి నుదురు మీద ముద్దు పెట్టి పద వెళ్దాం అని భుజం చుట్టూ చేయి వేసి బయటికి నడిపించుకొస్తాడు దక్ష్. ముగ్గురు కిందకి దిగుతుంటే పెద్దవాళ్ళందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు. మహాలక్ష్మి గారు ముగ్గురిని చూసి చేతులతో దిష్టి తీసి మెటికలు విరుస్తారు. అద్వైత్ అప్పటికే కొంచెం మాట్లాడుతూ ఉన్న దక్ష్ తన వైపు కనీసం చూడకపోవడం కొంచెం బాధగా అనిపించిన వైజయంతి గారు చెప్పిన మాటకి బాధ తగ్గించుకొని మనవడు మాట్లాడే రోజు కోసం ఎదురు చూడాలని నిర్ణయించుకుంటారు మహాలక్ష్మి గారు. టైం అవడంతో అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. భూమితో వద్దామనుకుంటాడు కానీ మళ్ళీ ఆ ఆలోచనని విరమించుకొని అద్వైతాద్య దక్ష్ ఒకే కారులో ఎక్కుతారు. అక్కడి నుంచి బీచ్ హౌస్కి బయలుదేరుతారు అందరూ. పెళ్లి మండపం ఇంటి ఎదురుగానే వేయించడంతో ఆ ఊరి వాళ్ళందరూ ముహూర్తం టైం అవడంతో మండపం దగ్గరికి చేరుకుంటారు. గడ్డి పరకని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తారు. అమ్మలక్కలు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. కారణం పెద్దాయన ముందుగానే దక్ష్ మనుషులు నిన్ను గమనిస్తూనే ఉన్నారని ఒక బాంబు గడ్డిపరక గుండెల్లో వేస్తారు. నీకు పెళ్ళైనట్టు వాళ్ళు ఫోటోలు పంపిస్తే తప్ప ఆ అబ్బాయి తన దగ్గరున్న సాక్ష్యాలని మనకు ఇవ్వనన్నాడు అని ఆయన ఒక భయం క్రియేట్ చేయడంతో పెళ్లి చేసుకుంటే అవి వచ్చేస్తాయి, అవి చేతికి వచ్చాక ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన చేస్తుంది. అసలు ఇంకా అలాంటి అవకాశమే తనకు రాదని తెలియక మొహంలో ఏమాత్రం నవ్వు అనేది లేదు. తన జీవితాన్ని ఇంకొకరు శాసించబోతారు ఇంకా సేపట్లో అని అనుకోగానే చిన్న భయం కూడా స్టార్ట్ అవుతుంది. పెళ్లి కొడుకు ఫోటోని కూడా చూడడానికి ఇష్టపడలేదు. ముహూర్తం టైం అవడంతో గౌరీ పూజ చేయించడానికి పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని అనడంతో తనని తీసుకొని రావడానికి
లోపలికి వచ్చిన తల్లిని చూసి ఏడుపు మొహమే పెడుతుంది గర్విక. తప్పదు అని తీసుకువెళ్తుంది ఆవిడ. గౌరీ పూజ చేయించాక అడ్డుతెర పెట్టి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెడతారు. బీచ్ హౌస్కి చేరుకోగానే కారులో ఉండగానే ఆ రోజు అక్కడ జరిగినవన్నీ గుర్తుకు రావడంతో కళ్ళు మూసుకుంటుంది భూమి. అప్పటికే విజయ్ వాళ్ళు దిగిపోతారు. సుప్రజ వాళ్ళు వచ్చేయడంతో వాళ్ళని పలకరిస్తూ అందరూ లోపలికి వెళ్ళిపోతారు. కారులోనే కళ్ళు మూసుకొని ఉన్న భూమి, ఏంటి నలతరాజు, కారులోనే కూర్చుంటావా అన్న గొంతుకి వెంటనే కళ్ళు నవ్వుతూ తెరుస్తుంది. ఎదురుగా కనిపిస్తున్న శ్రీవారిని చూసి, అమ్మ చెప్పింది నిజమే, ఇంత అందంగా ఉన్నారేంటి ఈరోజు, రోజు ఉంటారనుకో అని అనుకుంటూ చూస్తూ ఉంటే తన మొహం మీద చిటికెలు వేసి, నేనెక్కడికి వెళ్ళను, నీతోనే జీవితాంతం ఉంటా, చూద్దుగాన్లే నన్ను అని అంటూ భూమిని 2 చేతుల్లోకి తీసుకుంటాడు. ఇప్పుడు కూడా నన్నిలా మోసుకు వెళ్ళాలా అని అంటుంది. నీకేం నొప్పి, మోసేవాళ్ళకి కదా నొప్పి అంటూనే లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు. పిలిచిన కొద్దిమంది గెస్టులు సమయం అవడంతో అక్కడికి చేరుకుంటారు. ఆకాష్ వాళ్ళ నాన్నగారు రారు. సమయం అవడంతో పంతులు గారు ముందు ఆద్య వాళ్ళకి నిశ్చితార్థం చేయడానికి రెడీ అవుతారు. చేయవలసిన పూజ పూర్తి చేసి తాంబూలాలు మార్చుకోమని చెప్పడంతో విజయ్ తరపున హర్ష గారి కోరిక మేరకు భారతి శేఖర్ గారు తాంబూలం అందుకుంటారు. ఇద్దరు బట్టలు మార్చుకొని రాగానే ఎదురెదురుగా నిలబెట్టి ఉంగరాలు చేతికి అందిస్తారు. ఆద్య చేతిని అందుకొని ఉంగరం తొడిగి ఆ చేతి మీద ముద్దు పెడతాడు విజయ్. భలే భలే అంటూ వినీత్ క్లాప్స్ కొడుతుంటాడు. భూమి పక్కన కూర్చొని ఆద్య చిరుకోపంగా చూస్తూ విజయ్ చేతిని అందుకొని ఇష్టంగా ఉంగరం తొడుగుతుంది. ఇద్దరి మీద అక్షంతలు పూలు కలిపి వర్షంలా కురిపిస్తారు అందరూ. వాళ్ళది అయిపోగానే ఇద్దరు కొడుకుల్ని ఒకేసారి కూర్చోబెట్టుకొని కూర్చుంటారు వైజయంతి గారు, మనోహర్ గారు. అటువైపు కూడా భూమి నైనీని కూర్చోబెట్టి పెద్దలు కూర్చోగానే పూజ చేసి తాంబూలాలు మార్చుకోమనగానే ఒకరికొకరు తాంబూలాలు మార్చుకుంటారు. ఇద్దరు బట్టలు మార్చుకొని రాగానే భూమి నిలబడకూడదు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంలో ఇద్దరూ కూర్చొని ఉంగరాలు చేతికి అందుకుంటారు. భూమి చేతిని తన చేతిలోకి తీసుకొని, ఈ చేయిని నా గొంతులో ఊపిరున్నంత వరకు వదిలిపెట్టను అని అంటూ ఉంగరం తొడుగుతాడు దక్ష్. భూమి దక్ష చేతికి ఇష్టంగా ఉంగరం తొడుగుతూ, ఏ చిన్న విషయాన్ని మీ దగ్గరికి దాయను, నా ప్రాణం పోతే తప్ప మీ నుంచి దూరంగా ఎక్కడికి వెళ్ళను, మీకు తెలియకుండా ఏదీ చేయను అని అంటుంది చిన్నగా. అదే సమయంలో జీలకర్ర బెల్లం ఒకరి నెత్తి మీద ఒకరు పెట్టుకుంటారు గడ్డి పరక ఆమె కాబోయే భర్త. అడ్డు తెర తీయగానే ఎదురుగా కనిపిస్తున్న పెళ్లి కొడుకుని చూసి షాక్ అయిపోతుంది పరక. కథ కొనసాగుతుంది. ఇక భూమి దక్షల అందమైన ప్రేమ కావ్యంతో పాటు మిగిలిన జంటల ప్రేమలు కూడా అందంగా మీకు చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.